మెథడ్స్ ఏమున్నాయి? పాలిమర్ మ్యాట్రిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ మెథడ్స్. సో ఈ యూనిట్ లో మేజర్ పార్ట్ పాలిమర్ మ్యాట్రిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ మెథడ్స్ అన్నమాట మనకి. సో మెయిన్ గా చూడండి. సో లిస్ట్ ఆఫ్ ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ అంటే ఎగ్జాంపుల్ మనకి మెటల్ మ్యాట్రిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్స్ చెప్పండి సమ్. హలో, మెటల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసెస్. హలో సార్, లేదా మెటల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసెస్. మిషనింగ్, జాయినింగ్. అరే 2 సబ్జెక్టులు చదివారా మనం? సపరేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్, అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఏం క్లాస్ లో ఉంటున్నారు చెప్పండి. హలో, ఓకే, ప్రీవియస్ క్లాస్ డిస్కస్ చేసాం గుర్తుందా? అందులో కాస్టింగ్ ఆర్ లిక్విడ్ ఇన్ఫిల్ట్రేషన్, స్క్వీజింగ్ కాస్టింగ్ ఆర్ ప్రెజర్ ఇన్ఫిల్ట్రేషన్, నెక్స్ట్ సాలిడ్ స్టేట్ ప్రాసెసెస్, డిఫ్యూజన్ బాండింగ్, డిపాజిటింగ్ ప్రాసెస్, పౌడర్ ప్రాసెస్, సింటరింగ్ ప్రాసెస్ అండ్ స్ప్రే ఫార్మింగ్ ఇవన్నీ డిస్కస్ చేసాం. ఇవి రెండు కూడా మెటల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అండ్ పాలిమర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. సో ఇన్ థర్డ్ యూనిట్ మెయిన్ గా మనం మేజర్ పార్ట్ పాలిమర్ మ్యాట్రిక్స్ కంపోజిషన్ మెథడ్స్ గురించి డిస్కస్ చేస్తాం. స్క్రీన్ డిస్ప్లే చేస్తున్నాం చూడండి. Is it visible? Hello? Yes, sir. So, third unit, manufacturing methods of composite materials. So, ఇందులో ఫస్ట్ మెథడ్ హ్యాండ్ లేఅప్ మెథడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ దిస్ మెథడ్ ఏం చేస్తున్నాడు? ఆల్రెడీ మనకి రిక్వైర్డ్ షేప్ ఉన్న డై ఉంటుంది అనమాట. సో ఆ డైలో మనకి కాంపోజిట్ మెటీరియల్ కంపోజ్ చేస్తాడు అనమాట. ఏ ప్రాసెస్ ద్వారా? త్రూ హ్యాండ్ లేఅప్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నాడు? ఆ డైలో జెల్ కోట్ అప్లై చేస్తున్నాడు. చూసారా? హ్యాండ్ లేఅప్ ప్రాసెస్. జెల్ కోట్ ఈజ్ అప్లైడ్ టు ఓపెన్ మౌల్డ్. సో ఇక్కడ బ్లాక్ కలర్ షేడెడ్ తో ఉంది చూసారా? అది మౌల్డ్. మనకి రిక్వైర్డ్ ప్రాసెస్ కావాల్సిన షేప్ మౌల్డ్ ఉంది. సో ఆ మౌల్డ్ లో ఫస్ట్ ఏం అప్లై చేస్తున్నాడు? జెల్ కోట్. Gel coat is a material used to provide high quality finish or visible surface of fiber reinforced composite. అంటే సో ఫస్ట్ మన కాంపోజిట్ మెటీరియల్ కి డ్రై కి బాండింగ్ అవ్వకుండా ఇది ప్రివెంట్ చేస్తుంది. అండ్ మెటీరియల్ కి ఫినిషింగ్ కి అండ్ ఏం చేస్తుంది? హైలీ విజిబుల్ సర్ఫేస్ ఫైబర్ కాంపోజిట్ అంటున్నారు. సో ఫినిషింగ్ ప్రాసెస్ అది ప్రాపర్ గా ఉంటుంది అనమాట ఈ జెల్ కోట్ అప్లై చేయడం వల్ల. జెల్ కోట్ కి సమ్ ఎగ్జాంపుల్స్ ఏమొస్తుందంటే పాలిస్టర్, ఎపోక్సీ, ఎక్రిలైట్ అండ్ పాలియూరెథిన్. ఇవి ఎగ్జాంపుల్స్ అవి నోట్ చేసుకున్నాను. మీరు రాసేటప్పుడు అవి ఎగ్జాంపుల్స్ తో రాస్తే విత్ ఎఫెక్టివ్ గా ఉంటుంది. సో ఫస్ట్ ఆ డైకి కాంపోజిట్ మెటీరియల్ బాండింగ్ అవ్వడానికి జెల్ కోట్ అప్లై చేస్తున్నాం. సెకండ్ ప్రాసెస్ ఫినిషింగ్. మెటీరియల్ స్మూత్నెస్ ఫినిషింగ్ కూడా ఈ జెల్ కోట్ అనేది యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఏం చేస్తున్నారు? ఫైబర్ గ్లాస్ రైన్ఫోర్స్డ్ ఇస్ ప్లేస్డ్ ఇన్ ద మౌల్డ్. చూసారా? ఫస్ట్ జెల్ కోట్ అప్లై చేశాడు. జెల్ కోట్ అప్లై చేసిన తర్వాత ఏం అప్లై చేశాడు? ఫైబర్ గ్లాస్ రైన్ఫోర్స్మెంట్ ని యాడ్ చేశాడు. ఫైబర్ గ్లాస్ పార్టికల్స్ ని తీసుకున్నాడు అనమాట ఇక్కడ. నెక్స్ట్ బేస్ రెసిన్ మిక్స్డ్ విత్ క్యాటలిస్ అండ్ అప్లైడ్ బై పోరింగ్ అండ్ బ్రషింగ్. రెసిన్ అంటే ఇక్కడ మనకి రెసిన్ ఈజ్ ఏ సాలిడ్ స్టేట్ ఆర్ హైలీ విస్కోస్ సబ్స్టెన్స్ అమ్మా.
సో మనం ఐదర్ పాలిథిన్ రెజిన్ తీసుకున్నాం చెప్పాను కదా, ఏదైతే మెటల్ మ్యాట్రిక్స్ ని ఇక్కడ రెజిన్ అంటున్నాడు అనమాట. సో రెజిన్ కి సమ్ ఎగ్జాంపుల్స్ ఏమొస్తాయి, సిలికాన్ కానీ, ఫెనోలిక్స్, ఎపోక్సీ, ఇలా సమ్ ఎగ్జాంపుల్స్ వస్తాయి. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాడు, ఫస్ట్ జెల్ అప్లై చేశాడు మౌల్డ్ కి. జెల్ అప్లై చేసిన తర్వాత రెయిన్ఫోర్స్డ్ మెటీరియల్స్ ని యాడ్ చేశాడు. సో నెక్స్ట్ రెయిన్ఫోర్స్ అప్లై చేసిన తర్వాత రెజిన్ మెటీరియల్ ఏదైతే మనకి మెటల్ మ్యాట్రిక్స్ కంపోజిట్ ఏదైతే ఉందో అంటే పాలిమర్ ని రెజిన్ ని యాడ్ చేశాడు. యాడ్ చేసిన తర్వాత ఏం చేశాడు, బై బ్రష్ ద్వారా కానీ త్రూ రోలర్ ద్వారా కానీ దాన్ని అప్లై చేస్తున్నాడు అనమాట, ప్రెస్సింగ్ చేస్తున్నాడు. లేయర్ ఈజ్ మేడ్ బై బిల్డింగ్ లేయర్ అపాన్ లేయర్ అబ్టైన్ బై డిజైర్డ్ థిక్నెస్. అలా మనకి కావాల్సిన రిక్వైర్డ్ థిక్నెస్ వచ్చే వరకు బై లేయర్స్ ఆఫ్ లామినేట్ టైప్ అప్లై చేసుకుంటూ వెళ్తాం అనమాట. చూద్దాం. ద మోస్ట్ పాపులర్ టైప్ ఆఫ్ ఓపెన్ మౌల్డింగ్ హ్యాండ్ లేయర్ ప్రాసెస్. The hand layup is manual, slow, labor-consuming method which involves the following operations. The mold is coated by released anti-adhesive agent, preventing the sticking the molded part of the mold surface. చెప్పాను కదా, నాన్ స్టిక్కింగ్ అయ్యేటట్టు నాన్ యాంటీ అడెసివ్. చెప్పాను కదా, ఫస్ట్ ఏం అప్లై చేస్తున్నాం, జెల్ కోట్. నెక్స్ట్ ద ప్రైమ్ సర్ఫేస్ లేయర్ ఆఫ్ ద పార్ట్ ఫార్మ్డ్ బై అప్లయింగ్ జెల్ కోట్. ఏ లేయర్ ఫైన్ ఫైబర్ రెయిన్ఫోర్సింగ్ టిష్యూ ఈజ్ అప్లైడ్. సో నెక్స్ట్ జెల్ కోట్ అప్లై చేసిన తర్వాత మనకి ఏదైతే రెయిన్ఫోర్స్ మెటీరియల్ యాడ్ చేద్దాం అనుకుంటున్నామో ఐదర్ గ్లాస్ ఫైబర్ ని కానీ, కార్బన్ ఫైబర్ ని కానీ, గ్రాఫైట్ ఫైబర్ ని కానీ, సిలికాన్ కానీ, సిలికాన్ కార్బైడ్ కానీ, బోరాన్ కానీ, అలా మనకి అకార్డింగ్ టు పర్పస్ ని బేస్ చేసుకుని ఏ రెయిన్ఫోర్స్ కావాలంటే ఆ రెయిన్ఫోర్స్ పార్టికల్ ని యాడ్ చేశాడు. నెక్స్ట్ రెయిన్ఫోర్స్ ని యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాడు, నెక్స్ట్ రెజిన్. చెప్పాను కదా, రెజిన్ అంటే సిలికాన్స్ కానీ, ఫెనోలిక్స్ కానీ, ఎపోక్సీ కానీ మనకు కావాల్సిన ఏ టైప్ ఆఫ్ రెజిన్ ప్రిపేర్ చేస్తామో ఆ టైప్ ఆఫ్ రెజిన్ ని యాడ్ చేస్తాడు. నెక్స్ట్ ద పార్ట్ ఈజ్ క్యూర్డ్ యూజువల్లీ అట్ రూమ్ టెంపరేచర్. క్యూరింగ్ అంటే ఇక్కడ క్యూరింగ్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ స్టార్టింగ్ ఫ్రమ్ లిక్విడ్ సొల్యూషన్ టు సాలిడ్ ఫేస్ ప్రొడక్ట్ ఈజ్ అబ్టైన్. క్యూరింగ్ ఇస్ నథింగ్ బట్ కూలింగ్ ప్రాసెస్ అమ్మ. సో లిక్విడ్ స్టేజ్ నుంచి మనకి కావాల్సిన ప్రొడక్ట్ బై ప్రొడక్ట్ ఫామ్ అయ్యే వరకు జరిగే ప్రాసెస్ ని క్యూరింగ్ అంటారు. ద పార్ట్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ మోల్డ్ సర్ఫేస్. నెక్స్ట్ క్యూరింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఆ పార్ట్ ని ఏం చేస్తున్నారు, మౌల్డ్ నుంచి సెపరేట్ చేస్తున్నాం. ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ హ్యాండ్ లేయర్ మెథడ్ ఆర్ లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ రెయిన్ఫోర్సింగ్ ఫేస్ అప్ టు 30% అండ్ లో డెన్సిటీస్ ఆఫ్ ద కంపోజిట్ అండర్ ట్రాప్డ్ ఆర్ ఎయిర్ బబుల్స్. సో ఇక్కడ మెయిన్ గా ఒక డిసడ్వాంటేజ్ ఉంది అంటున్నాడు ఈ హ్యాండ్ లైఫ్ వల్ల. ఏంటది, అప్ టు మనం రెయిన్ఫోర్సింగ్ ఏజెంట్ ని 30% వరకు మాత్రమే యాడ్ చేయగలము అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఇదేంటి, బై బ్రషింగ్ ద్వారా కానీ హ్యాండ్ లైఫ్ ద్వారా కానీ మనం చేస్తున్నాం. సో అక్కడక్కడ ఎయిర్ బబుల్స్ అయ్యే ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నారు. దిస్ ఈస్ ద మెయిన్ డిసడ్వాంటేజ్ ఆఫ్ దిస్ మెథడ్. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ హ్యాండ్ లేయర్. అడ్వాంటేజ్ ఏంటివి, వైడ్లీ యూజ్డ్, లాట్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి. రిక్వైర్డ్ మౌల్డ్స్ కానీ ఏదైనా ప్యానల్స్ అవి ప్రిపేర్ చేయడానికి అవి కూడా లాట్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ లో టూలింగ్ కాస్ట్. సో టూలింగ్ కాస్ట్ అనేది ఇందులో తక్కువగా ఉంటుంది. ఎందుకు, ఇక్కడ మన టూల్స్ అనేవి వెరీ రేర్. యూజ్ చేసేది ఏంటి, ఓన్లీ మౌల్డ్ ఆఫ్ యూజ్ చేస్తున్నాం అంతే. మెషినింగ్ ప్రాసెస్ లో అది కూడా దీనికి తక్కువ, అదే చెప్తున్నాను. నెక్స్ట్ కస్టమ్ షేప్. సో మనకి ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అక్కడ మెయిన్ మనకు కావాల్సిన షేప్ లో మౌల్డ్ నొక్కి ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ లార్జర్ అండ్ కాంప్లెక్స్ ఐటమ్స్ కెన్ బి ప్రొడ్యూస్డ్. లార్జ్ అండ్ కాంప్లికేటెడ్ అప్లికేషన్స్ కూడా మనం ప్రిపేర్ చేయొచ్చు అని చెప్తున్నాడు త్రూ ఈ హ్యాండ్ లేయర్ ద్వారా. నెక్స్ట్ దీనిలో మెయిన్ గా ఉండే పొటెన్షియల్ ప్రాబ్లమ్స్ ఆర్ డిసడ్వాంటేజెస్ చూసుకుంటే లేబర్ ఇంటెన్సివ్. లేబర్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంది అంటున్నాడు. ఎందుకు, ఇది బై హ్యాండ్ లేయర్ కానీ ద్వారా కానీ లేదా రోలింగ్ ద్వారా కానీ మాత్రమే మనం ప్రిపేర్ చేస్తున్నాం. సో లేబర్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ లో వాల్యూమ్ ప్రాసెస్, అంటే ఎక్కువ థిక్నెస్ అది మనం ఫామ్ చేయొచ్చు కానీ ఏంటి, టైం టేకెన్ ప్రాసెస్ అవుతుంది. సో లేయర్ బై లేయర్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి కదా మనం. సో అదే చెప్తున్నాడు. నెక్స్ట్ స్టీరిన్ ఎమిషన్ అమ్మా. సో ఇది వేసేటప్పుడు ఏంటి, స్ప్రే టైప్ అయ్యి అప్లై చేస్తున్నాం కదా, సో ఎమిషన్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్తున్నారు. నెక్స్ట్ క్వాలిటీ కంట్రోల్ ఈజ్ ఎంటైర్లీ డిపెండ్స్ అపాన్ ద స్కిల్ ఆఫ్ లేబర్. సో ఇక్కడ మనకి స్కిల్ ఆఫ్ లేబర్ ఉంటేనే
వర్క్ ప్రాపర్ గా మనకి వస్తుంది అని చెప్తున్నాడు. సో దీస్ ఆర్ ద మెయిన్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ హ్యాండ్ లేయప్ మెథడ్. ఇంకొన్నా సమ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి హ్యాండ్ లేయప్ చూసారా. సో హ్యాండ్ లేయప్ ద్వారా చేసిన ట్రే టైప్ ఒకటి ఉంది. నెక్స్ట్ ఇది చూసారా, నెక్స్ట్ హ్యాండ్ లేప్ ప్రొడక్ట్స్. సో మనం డోర్స్ అది కూడా పెయింట్ అయ్యి వేస్తాం, ఇంటికి సున్నం అయ్యి కూడా వేస్తాం. సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ హ్యాండ్ లేప్ మెథడ్ కిందే వస్తుంది. సో ఎందుకు ఇది హ్యాండ్ లేప్ అనేది మనం డోర్స్ కి అది వేస్తున్నాం? సో వుడ్ ని అలా పెయింట్ అది వేయకుండా వేస్తే ఏమవుతుంది, మనకి కాంపోజిట్ అనేది కంపోజ్ చేయకపోతే వుడ్ ని అట్మాస్ఫియర్ లో ఉన్న మాయిశ్చర్ అనేది అబ్జర్వ్ చేసుకుని డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ కాంపోజిట్ మెటీరియల్స్ మీద పెయింట్ మనం యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, అది మాయిశ్చర్ కంటెంట్ అబ్జర్వింగ్ రెసిస్టెంట్ చేస్తుంది. సో బేగా పాడవదు వుడ్ అది అనేది. నెక్స్ట్ ఇన్సెక్ట్స్ అది ఫామ్ అయ్యలేదు, చెత్త అది పెట్టడం అయ్యి ఉంటుంటాయి మనకి చక్కగా తీసుకుంటే. సో పెయింట్స్ అవి వేసినప్పుడు ఏంటి వాటిని కూడా ప్రివెంట్ చేయొచ్చు అని చెప్తున్నాడు. సో ఈ మెథడ్ అంతా ఎందులోకి వస్తుంది, త్రూ హ్యాండ్ లేప్ లోకే వస్తుంది. క్లియర్ అమ్మా, ఏమైనా డౌట్ ఉందా హ్యాండ్ లేప్ మెథడ్ లో? క్లియర్ సార్. ఓకే, ఇది ఒక వీడియో ఉంది చూపిస్తాను చూడండి. హ్యాండ్ లైప్ ఎలా ప్రిపేర్ చేస్తున్నాడు, ఒక మౌల్డ్ ని ప్రిపేర్ చేస్తున్నాడు. అందరూ అలాగే తినేస్తున్నారు. Yes, please 1 minute wait. Yes, please 1 minute wait.